Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on second part of Manam movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram. Link will be in description box. But for now, let's start. Few years later. Okay. ప్రతి సంవత్సరం అందించే ఉత్తమ వ్యాపారవేత్త పురస్కార ప్రధాన కార్యక్రమానికి దేశ వాణిజ్య రాజధాని అయిన మన ముంబై నగరం ఆతిథ్యం ఇస్తూ ఉండడం చాలా Financial సంతోషం. capital Mumbai. ఇక ఈ ఏడాది ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నది రాధా అండ్ కృష్ణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ Business చైర్మన్ man. మరియు ఎండి అయిన శ్రీ నాగేశ్వరరావు గారు. గురించి కొన్ని విషయాలు విశేషాలు. 6 ఏళ్ల చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ ఆ బాధను దిగమింగుకొని చదువులో ఎప్పుడూ ముందడుగు వేస్తూ మన ముంబై ఐఐటి నుండి పట్టభద్రుడయ్యారు. సొంతంగా తనే ఒక కంపెనీ Is he ప్రారంభించి Bittu? తనకు తానే ఉపాధి కల్పించుకోవడమే కాకుండా 5 ఏళ్లలో 55,000 మంది ఉద్యోగులతో 1,500 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ తో ఫార్చ్యూన్ 500 జాబితాలో ఆ కంపెనీ చోటు చేసుకోవడం సాధారణమైన విషయం కాదు. On a lighter note, when asked about his personal life at an event where he was declared one of the most eligible bachelors in the country, he remarked that he was already married and that his company was his wife and one true love. Please welcome the businessman of the year, Mr. Nageshwar. Bittu! Oh my god! He is the father and he became the son. Wow! Thank you, sir. Congratulations. It's an honor. Amma, Bittu. missing you guys so much today. మీరు ఎక్కడున్నా నన్ను What? చూసి గర్వపడుతున్నారు అనుకుంటున్నాను. అమ్మా, Nice. నువ్వు నా గురించి కన్న కళ్ళన్నీ నిజం చేస్తున్నావు. మీ ఆశీర్వాదం లేకుండా ఐ నో ఇట్స్ నాట్ పాసిబుల్. ఇన్నాళ్ళుగా మీరు నాకు దూరమైన మీరు నా పక్కనే ఉన్నట్టు ఊహించుకుని గడిపాను కానీ ఈరోజు ఎందుకో ప్రెసిడెంట్ అవార్డు అందుకునేటప్పుడు మీరు నాతో ఉంటే బాగుండేది అనిపించింది. Oh, so sad. Excuse me. Ladies first. It's okay. No. I always insist. Ladies first, please. Thank you. ఏమండి యూర్ డిస్టర్బింగ్. No. What the hell? How? Yeah. But how is this possible? How is this possible? May I help you, sir? Can I get a bottle of water, please? Sure. He was seeing his mother's. పెద్దలందరూ లేడీస్ ఫస్ట్ అని ఎందుకు అంటారు తెలుసా? అమ్మాయిలు ముందు Oh. నడుస్తూ వెళ్తూ ఉంటే మనం వెనక నుండి చూడడానికి. ఏమండి Hmm. మీరు హైదరాబాద్ వెళ్తున్నారా? నేనా? ఆ. గన్నవరం. ఓ హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ కాదా ఇది? ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ ఐ యామ్ ఆన్ ద రాంగ్ ఫ్లైట్. Oh. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? రాంగ్ ఫ్లైట్. హలో. కరెక్ట్ ఫ్లైట్. మరి మీరు హూ అంటారేంటి? నేను గన్నవరం అంటే Oh, ఇది అర్థమైంది. హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్. హైదరాబాద్ ఓకే. మీరు Too much. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? హాస్టల్. ఓ, ఏ కాలేజ్? సెయింట్ జేవియర్స్. ఓ, సెయింట్ జేవియర్స్. ఏ గ్రూప్? ఎవరికి చెప్పద్దు. ఆహా. నక్సల్ గ్రూప్. ఏమండి, ఐఎమ్ నాగేశ్వరరావు. హాయ్, ఐఎమ్ నాగార్జున. మీరు ఇంత చెప్పారు కదా, నేను చాలా హ్యాపీ. ఇంకా నేను బుర్ర తినే క్వశ్చన్ ఏవి అడగను. ఓ. ప్రశాంతంగా మీ మ్యూజిక్ ఎంజాయ్ చేసుకోండి. अबे यार, how is it possible? హలో, ఏంటి మాస్టర్ ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ?
ఆ ఫోన్ ఏంటి, ఆ ఫోటోలు ఏంటి, ఆ కెమెరా ఏంటి? హలో, వాట్స్ గోయింగ్ ఆన్? ఏం చేద్దామని? ఏదో క్యాజువల్ గా. క్యాజువల్ గానా? హలో, బుగ్గ రాసుకొని క్యాజువల్ గానా? మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. మీరు తప్పు చేసి నన్ను అంటారా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని? లేదు బాస్, ఇక్కడేదో నాకు తేడా కొడుతుంది. ఏమండి నా మెమరీస్ కోసం దీని లోపల మెమరీసా? ఆ. ఛీ, నాకేం మెమరీస్ వద్దు. నేనేదో ఇండియాలో ఉండే అమ్మాయిలకే సెక్యూరిటీ లేదనుకున్నా, ఇప్పుడు అబ్బాయిలు కూడా. మీ ఉద్దేశం ఏంటండి? ఏదో క్లోజ్ ఫ్లైట్ లో ఉన్నా నేను దిగలేను అంతే కదా? ఇలా కాదు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఐ వాంట్ టు చేంజ్ మై సీట్. నో యాక్చువల్లీ ఐ వాంట్ టు చేంజ్ ద గాట్ ఫ్లైట్. ప్లీజ్. దూరంగా కూర్చో. ఆహా. ఇంకా ఆ కాలు చెయ్యి అక్కడ పెట్టుకోండి. మెయింటైన్ దిస్ డిస్టెన్స్. క్రేజీ గాయ్. ఫ్రిడ్జ్ ఇస్ రాంగ్ విత్ హిమ్. అరే ఎటు వెళ్ళిపోయారు? అయ్యో ఏమండి నాగార్జున గారు, నేను నో ఐ రిమెంబర్ యు. ఏమండి ఆగండి, నేను వస్తున్నా. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తా. I have a car. 1 minute ప్లీజ్. అయ్యో, damn it. Where is this bag? ఏమండి నాగార్జున గారు ఆగండి. See you on bye. Such a funny scene. Bittu sixth birthday. హ్యాపీ బర్త్డే బిట్టు. Mm. నీకంటే పెద్ద డేంజరస్ రౌడీని నేను ఎప్పుడు చూడలేదు. కానీ నువ్వు దీనికంటే పెద్ద రౌడీ అవ్వాలి. ఓకే, గిఫ్ట్లని వారం రోజుల్లో పగలగొట్టాలి. అప్పుడే కదా నాన్ని కొత్త గిఫ్ట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చాలు హ్యాపీ బర్త్డే కన్నా. అప్పుడే 6 years అయిపోయాయి బిట్టు కన్నా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టైం ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు. నువ్వు పుట్టక ముందంటావా? నాకు అసలు ఏది గుర్తులేదు. ఇంకా పెద్దవాడివి అయిపోయి బాగా చదువుకొని అందరికి హెల్ప్ చేసి బిట్టు గుడ్ బాయ్ అని అందరితో అనిపించుకుని అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మీ as your అమ్మ. Buddy. Golden retriever. ఇలా జరిగిందని ఇంకెవరన్నా చెప్పుంటే అసలు నమ్మేవాడే కదా తెలుసా. కానీ నాన్ని చూశాను, నా పక్కనే కూర్చున్నారు, ఆయనతో మాట్లాడాను రా. ఇట్ వాస్ అ వండర్ఫుల్ మూమెంట్. జస్ట్ ఫెంటాస్టిక్ బడీ. అవును, నాన్న మళ్ళీ పుట్టారంటే అమ్మ కూడా మళ్ళీ ఎక్కడో పుట్టే ఉంటుంది కదా. నేను అమ్మని వెతకాలి కదా. వెతుకుతాను బడి. అమ్మ ఎక్కడున్నా సరే దొరికే దాకా వెతుకుతాను. How is he searching? Oh my god. Maybe he'll find his mother on red light? It might be possible. అమ్మా. Oh, yes. She said that. Whenever you will call me, I will come. Yes! What? What a magical movie is this? నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ అని ఒకసారి పిలిస్తే వెంటనే నీ పక్కన ఉంటానుగా. వచ్చేసానుగా. Oh wow! I thought it was the ending, but no. ఇక్కడే ఉండాలి. అది పద. సరే పద.
ఎక్స్క్యూజ్ మీ, హావ్ వి మెట్ బిఫోర్? సారీ. ఎక్కడో కలిసాం కదా మనం. ఓ మిమ్మల్ని చూస్తుంటే మనం ఎప్పుడో కలిసినట్టు, మీరు నాకు బాగా తెలిసినట్టు అనిపిస్తుంది. ఓ సమ్ కనెక్షన్? ఓ నో, షూర్ గా ఇది ఫస్ట్ టైం అయితే కాదు కదా. మీకు నన్ను చూసినట్లేదా? ఎక్కడో చూసినట్టు నాకు అనిపించినప్పుడు ఎక్కడో మీరు కూడా నన్ను చూసుంటారుగా. నన్ను గుర్తుపట్టలేదా? ఓ థింక్ నో, సమ్ లింక్. నువ్వు చెప్పిన బుక్ ఇదేనా? ఇదే కదా? చిన్ని గాడికి 5 నుండి 6 వస్తాయి కదా. ఓ పర్ఫెక్ట్ గిఫ్ట్. వాడికి నచ్చుతుంది కదా, కొనేయచ్చా? కాన్ఫిడెంట్ గా కొనేయచ్చు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ బుక్. మీకు ఈ బుక్ తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ నాకు రోజు చదివినిపించేది, లేకపోతే నేను నిద్రపోయేవాడిని కాదు. ఓ అది ఎంత అలవాటైందంటే ఇప్పుడు నిద్రపడకపోతే ఆ బుక్ చదువుతుంటాను. ఆ అమ్మ ఎప్పుడు పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీ అమ్మ మీ దగ్గరే ఉంది కదా. ఆ? మీ చేతిలోన బుక్ గురించి చెప్తున్నా. ఓ చాలా అటాచ్మెంట్ అనుకుంటా మీ అమ్మగారితో మీకు. షీఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ పర్సన్ ఐ ఎవర్ నోన్ ఇన్ మై లైఫ్. అదే మా నాన్న 2 గంటలు నా పక్కన కూర్చున్నాడు, గుర్తుపట్టలేకపోయాడు. అదే మా అమ్మ చూడు, నా కోసం వెతుక్కుంటూ వచ్చింది. అదే ఐ మీన్ అమ్మకి పిల్లలకి మధ్య ఉన్న కనెక్షన్, ఇట్స్ అ మ్యాజికల్ కనెక్షన్ కదా. ట్రూ. మీరేం చేస్తున్నారు? ఆ, నేను సైబర్ సిటీలో ఐఎమ్ బిజినెస్. నో, మీకు ఇప్పుడు దీని తర్వాత ఏంటి ప్లాన్ అంటున్నాను. నథింగ్. ఐఎమ్ స్టార్వింగ్. వుడ్ యు లైక్ టు జాయిన్ us for lunch? మీ One minute. ఇంకేమైనా పిచ్చెక్కిందా? ఉక్కు మొహం తెలియనోని లంచ్ కి పిలుస్తావేంటి? Hi. I'm sorry I didn't introduce myself. I'm Priya. ఐఎమ్ నాగేశ్వర. This is Divya. హాయ్. ఇప్పుడు మన ఇద్దరికి పరిచయం అయ్యాడు కదా. Now, Divya, would you like to join us for lunch? Please. అందరికంటే అందంగా ఉంటుంది మా అమ్మ. అబ్బాయిలందరూ అమ్మాయిల గురించి ఎంతసేపు అయినా మాట్లాడతారని తెలుసు గాని అమ్మ గురించి ఇంతసేపు ఇంత బాగా మాట్లాడడం చూడడం ఫస్ట్ టైం. అమ్మ గురించి మాట్లాడినా అమ్మతో మాట్లాడినా ఒకటేగా. వెల్ సెడ్. ప్రియా, వెళ్దాం, Wow. లేట్ అవుతుంది. ఏంటే తొందర? రేపు ఎగ్జామ్ ఉందే మనకి, మర్చిపోయావా? చదివినా చదవకపోయినా అర్థం కాదు, ఇంకెందుకు టెన్షన్. ఏం ఎగ్జామ్ అమ్మా? ఎకనామిక్స్. ఏ టాపిక్ గురించి? థియరీ ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. మీకు తెలుసా? అమ్మా చాలా ఈజీ టాపిక్. హలో, ఎక్స్క్యూజ్ మీ, మే ఐ బారో యువర్ పెన్? సో ఈజీ. So good. అంతేనా? మా అర్థమైంది కదా, లేకపోతే మళ్ళీ చెప్తాను. క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఎగ్జామ్ రాసేయొచ్చు. ఓ మై గాడ్, ఫస్ట్ టైం నేను ఎకనామిక్స్ పాస్ అవబోతున్నా. వెళ్దాం, లేట్ అవుతుంది. ఓ మై గాడ్, నాగేశ్వర్ మేము ఇంకా వెళ్ళాలి. లేట్ అయితే ఆ వార్డెన్ రాక్షసి ప్రాణాలు తోడేస్తుంది. ఓకే ఓకే బాయ్. ఓకే మా టేక్ దిస్ విత్ యు. ఏంటి ఓకే? ఫోన్ నంబర్ తీసుకోవా? అంత కష్టపడి నేర్పావు, రేపు ఎగ్జామ్ లో ఎలా రాసానో తెలుసుకోవా? ఓకే, నోట్ చేసుకో. 994901223. ఓకే ఓకే, రేపు 12:30కి ఎగ్జామ్ అయిపోద్ది. 12:31 లోపు కాల్ రాలేదో? కాల్ చేస్తాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ Wow. బాయ్ మా బాయ్. अम्मा ओके सो गाइस जैसे कि हमने ये सेकंड सीन भी देख लिया है मनम मूवी का एंड फर्स्ट सीन ने जितना ज्यादा हमको सैड किया था सेकंड सीन ने हमको उतना ही ज्यादा खुश कर दिया और वी कैन से like how a flower will blossom na that kind of feeling I'm getting like I'm feeling that happy like a butterflies and everything like I'm feeling so good like this is a kind of magical thing okay this is such a magical thing his father reborn his mother reborn and now he is the real father in this movie he is playing their son it is looking so good so dreamy I'm just loving this okay and now I think that son that Bittu will make both of them like come together something like that because they have to get married na
So he will only make them meet or fall in love, something like that. I feel like that, but I don't know really. But yeah, I'm super, super, super duper excited about this movie now after seeing the second scene, because the first scene was like a complete scene. There were one husband and wife, they were having a son and they both died. That's it. एक था राजा एक थी रानी दोनों मर गए खत्म कहानी. That's how I was feeling for first scene. But from second scene, my friend, I'm liking it. I'm enjoying it. Like you can see my happiness, right? And you can see how much I was enjoying in second scene. It was super fantastic, super fun. Nothing much to explain, but I loved it a lot. What about you guys? Did you like my reaction on this scene? Comment down below if you like this video. Give it a thumbs up. Subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.